గుంటూరు మిర్చికి అమెరికా, యూరప్ వంటి దేశాల్లోనూ మార్కెట్లను అన్వేషిస్తున్నట్లు యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు తెలిపారు. మిర్చిలో పురుగుమందుల అవశేషాలు తగ్గించేలా చర్యలు చేపట్టి అమెరికా, యూరప్ మార్కెట్లకు పంపిస్తే రైతులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. మిర్చి రైతులు మార్కెట్ యార్డులో ఎలాంటి మోసాలకు గురికాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెబుతున్న కుర్రా అప్పారావుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. మన దేశంలోనే మిర్చి మార్కెట్కు గుంటూరు పేరుంది. అలాంటి ప్రతిష్టాత్మక గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు కుర్రా అప్పారావు గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. యార్డులో ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతులకు సంబంధించి న్యాయం చేసేందుకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఆయన మాటలు తెలుసుకుందాం. మీరు వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి వారు పండించిన పంటకు మంచి ధర ఇప్పించేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? రైతుకి పండించిన పంటకి గిట్టుబాటు ధర రావటం కోసం ఎక్స్పోర్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎక్స్పోర్ట్స్కి చేయటానికి గల సమస్యలు ఏమన్నా ఉంటే క్లారిఫై చేసి రైతుకి గిట్టుబాటు ధర రావటం కోసం వాళ్ళని మోటివేట్ చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే దేశాలు కాకుండా ఏదైతే గుంటూరు మిర్చి వెళ్ళని దేశాలకి ఉన్న అడ్డంకులు ఏంటో తెలుసుకోవడం జరిగింది. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో మన మిర్చి ఎగుమతి కావటం లేదు. ఆ దేశాలకు కూడా ఎగుమతి చేయటం కనుక జరిగినట్లయితే మరింత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. అమెరికా కానీ, యూరప్ దేశాల్లో కానీ మన మిర్చికి పురుగు మందుల అవశేషాలు లేకుండా ఎగుమతి చేయగలిగితేనే ఆ దేశాల్లో మన మిర్చి ఎగుమతి చేయడం జరుగుతుంది. స్టెరిలైజ్ చేసే ఫ్యాక్టరీ కనుక మనం ఏర్పాటు చేసినట్టయితే ఆ దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. తర్వాత రైతులు మోసపోయేది ఏంటంటే మార్కెట్ ప్రైజు తగ్గట్టుగా కూడా రైతుకు ఆ ధర రావట్లేదు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. అంటే తాలూకాయలు ఉన్నాయనో, లేకపోతే క్వాలిటీ సరిగా లేదనో, లేకపోతే సరిగా ఆరలేదనో అట్లా రైతులు మోసం చేస్తున్నారు కొంతమంది. అలాగే ముచ్చుకాయల పేరిట కూడా కొంతమంది ఇక ఒక మాఫియా మాదిగా తయారైపోయి ఆ ముచ్చుకాయల పేరిట కిలోలు తీసుకొని పోతున్నారు. అవన్నీ కూడా రైతు నష్టపరిచే చర్యలు. వాటిని ఏమైనా కట్టడి చేసే అవకాశం? మార్కెట్లో కనిష్ట ధర ఎంత, గరిష్ట ధర ఎంతో చూడటం జరుగుతుంది. తర్వాత వేరే యాడ్స్లో ఏ రేట్లు జరుగుతుందో తీసుకోవడం జరుగుతుంది. ఆ కంపేర్ చేసి చూస్తున్నాము. ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్టయితే మేము దాని మీద యాక్షన్ తీసుకోవటానికి ఏ విధంగా దాన్ని నియంత్రించాలనో దాని ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా దూరం నుంచి వస్తుంటారు పంట తీసుకొని. వస్తున్నటువంటి రైతులకు ఇక్కడ మనం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము, వారు వచ్చిన తర్వాత వారికి వసతి కావచ్చు, లేకపోతే భోజనాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి ఉచిత భోజన సౌకర్యం రైతుకి క్వాలిటీ భోజనం అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అమలుపరచడం జరిగింది. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, రాత్రి విశ్రాంతి తీసుకోవటం కోసం విశ్రాంతి భవనం అన్ని సౌకర్యాలతోటి చాలా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చిన రైతుకి అతిథి మర్యాదలతోటి చూసి పంపించడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి యార్డు కేంద్రంగా వందల కోట్ల రూపాయల అవినీతి భారీ స్థాయిలో జరిగింది. అంటే ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇతర అక్రమాలకు సంబంధించి కావచ్చు. సో వాటికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీస్ అవన్నీ కూడా జరుగుతాయి. ఏంటి వాటిపైన ఫర్దర్ స్టెప్స్ ఏంటి? ఇప్పుడు మీ చైర్మన్కి వచ్చాక దాని మీద వాటిపై చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఏమన్నా డిమాండ్ చేసే అవకాశం ఉంది? ఇక్కడ మిర్చి యార్డులో చాలా అవినీతి జరిగిన మాట వాస్తవం. మొన్ననే ఎక్స్పోర్టర్స్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ పర్మిట్ బుక్స్ కూడా డబ్బులు వసూలు చేసే అలవాటు ఉందంట. దాన్ని నియంత్రించాం. నా దృష్టికి వచ్చినటువంటి ఏదైనా సరే కట్టడి చేయటం జరుగుతుంది. ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా మేము పరిపాలన సాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా తమ పంటను ఇక్కడ స్వేచ్ఛగా అమ్ముకోవడంతో పాటు వారు ఎలాంటి మోసాలకు గురి కాకుండా కట్టడి చేసాం. ఆ దిశగా మార్కెట్లో నిఘాను పటిష్టం చేయడంతో పాటుగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి చైర్మన్ కుర్రా అప్పారావు గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.